బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. దుండిగల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులొచ్చాయి. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ మర్రి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని నోటీసులో స్పష్టం చేసింది. చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను హైడ్రా బృందం పరిశీలించింది. ప్రస్తుతం చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను హైడ్రా బృందం పరిశీలించింది. 15 రోజుల్లోగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో హైడ్రా మరి తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉందనేది ఉత్కంఠగా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయ చంద్రిక, హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎటువైపు దూసుకు వెళ్తాయో తెలియక ఇటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే అనేక మందికి సంబంధించి దాదాపు 18 మందికి పైగా ప్రముఖులకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. సో అందులో భాగంగానే ఇటు విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఏదైతే వాటి కూల్చివేతలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇదిలా ఉంటే ఏదైతే కొన్ని విద్యా సంస్థలకు కానివ్వండి, కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు ముందస్తుగా నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైతే హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి దుండిగల్లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలన్నింటినీ కూడా హైడ్రా బృందం పరిశీలించింది. సో ముఖ్యంగా ఏదైతే చిన్నదామర చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఏరోనాటికల్ కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో ఈ దుండిగల్లో. సో వీటన్నిటిని కూడా ఇప్పటికే ఇటు హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గతంలో కూడా ఏదైతే ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కాలేజీలకు సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లను కూడా కూల్చివేసినటువంటి నేపథ్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఏదైతే అధికారులకు వివరణ ఇవ్వడము, దాని తర్వాత కోర్టుకు వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. సో దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం హైడ్రా దూకుడుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చెరువుల్లో ముఖ్యంగా ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డికి కానివ్వండి, అదేవిధంగా ఇటు పల్లా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే చెరువుల్లో నిర్మించినటువంటి కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలకు అన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా నోటీసులు ఇస్తున్నారు. దాంతోపాటు ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సల్కం చెరువుకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ కాలేజీ, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. సో దీని మీద 15 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలి. సో లేని పక్షంలో మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఏదైతే హైడ్రా అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు ఇరిగేషన్, దాంతోపాటు రెవెన్యూ, హైడ్రా అధికారులు చిన్నదామోర చెరువులో ఉన్నటువంటి ఆ కట్టడాలన్నింటినీ కూడా పరిశీలించారు. సో అక్కడ ఉన్నటువంటి సర్వే అంతా కూడా తీసుకున్నారు. ఈ రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికే హైడ్రా కూడా చేరినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో కాలేజీలు ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్, ఈ చెరువుల్లో నిర్మించినటువంటి వాటి ఉన్నాయో వాటి మీద మాత్రం తక్షణమే చర్యలు ఉండవు, వాటికి నోటీసులు ఇస్తాము, నోటీసులు ఇచ్చి కాస్త సమయం ఇచ్చిన తర్వాత తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని కూడా రంగనాథ్ పేర్కొన్నారు. సో అందులో భాగంగానే మల్లారెడ్డి కానీ, మర్రి రాజశేఖర్ రెడ్డి కానీ, పల్లా రాజశేఖర్ రెడ్డి ఇలా ఎవరైనా కూడా తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చెరువులను ఆక్రమించి కట్టడాలు చేశారో వాటిని తప్పకుండా నేలమట్టం చేస్తాము. బట్ ఏదైతే విద్యా సంస్థలు కానివ్వండి, దాంతోపాటు ఇటు హాస్పిటల్కి అయితే కొంత ఏదైతే సమయం ఇస్తామో, గడువు ఇచ్చిన తర్వాత తప్పకుండా వాటికి నోటీసులు ఇచ్చి 1 by 1 తప్పకుండా వాటి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇటు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏరోనాటికల్ కాలేజీలకు అయితే ప్రస్తుతం అయితే నోటీసులు జారీ చేశారు. దాని మీద మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే కోరినటువంటి పరిస్థితి. సో దీని మీద మాత్రం ఇప్పటివరకు మర్రి రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, అతనికి సంబంధించినటువంటి విద్యా సంస్థల నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే 15 రోజుల్లో వివరణ కోరుతూ అయితే ప్రస్తుతం ఒక నోటీస్ అయితే జారీ చేశారు. సో లేని పక్షంలో అంటే కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ మర్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి ఏరోనాటికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఇదంతా కూడా దామర్ చెరువులో పూర్తిగా ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో కొన్ని బిల్డింగ్స్ ఎఫ్టీఎల్ జోన్లో ఉంటే మరి 4-5 బిల్డింగ్లు అయితే పూర్తిగా బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. సో వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కూడా ఈ కాలేజీలకు సంబంధించే రెవెన్యూ అధికారులు, దాంతోపాటు స్థానిక మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ఏదైతే గతంలో కూల్చివేతలు చేశారు. సో దాని తర్వాత కొన్ని రోజులు కూల్చివేతలు, దాని తర్వాత ఏదైతే అధికారులకు కూడా కొంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆ కూల్చివేతలు ఆపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హైడ్రా పూర్తిగా దూకుడుగా కొనసాగుతుంది. ఇటు సిటీతో పాటు నగర శివారులో ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద పూర్తిగా ఏదైతే ఉక్కుపాతం మోపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హైడ్రా తమ టార్గెట్ బడాబాబులు,
ప్రముఖులు ఎవరైతే ఇటు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేశారో, అక్రమ కట్టడాలు చేశారో వాటి మీదే తమ టార్గెట్ అంటున్నారు ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో అందులో భాగంగానే ఇప్పటికే కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో దాంతోపాటు ఇప్పటికే ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి దాని మీద కూడా ఇప్పటికే హైడ్రాకు రిపోర్ట్ అందింది. స్థానిక ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా సర్వే చేపట్టినటువంటి పరిస్థితి. సో ఇలా ప్రముఖులు ఏదైతే ఇటు ఎవరైతే వివిఐపీలు కానివ్వండి ప్రముఖులు వీరంతా ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తిగా ఆక్రమణలు, చెరువులను ఆక్రమించి చేపట్టేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు పూర్తిగా ఏదైతే దుండిగల్లో ఉన్నటువంటి చిన్నదామోర చెరువులో ఆక్రమించి కట్టినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే హైదరాబాద్ మీద చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోనే వీటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఏదైతే హైడ్రా నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.